Good morning, class. How are you? I hope you're doing well. So today we'll take up the topic, the characteristics of effective communication. What is it? The characteristics of effective communication. Under this, there are 9 points that you have to remember. Okay. They'll ask questions based on any one of them for 2 marks. Okay, na? So ఇది కొంచెం important amma. You have to listen carefully. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నామమ్మా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఆర్ నో సో ఫ్రమ్ లైఫ్ టిల్ డెత్ వాట్ వీ డూ ఇస్ వీ కమ్యూనికేట్ వర్బల్లీ వీ కమ్యూనికేట్ నాన్ వర్బల్లీ బట్ వీ కమ్యూనికేట్ ఓకే సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ లైఫ్ టిల్ డెత్ ఇన్వాల్వ్స్ కమ్యూనికేషన్ ఓకే సో వాట్ ఈస్ దిస్ అమ్మా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ why your communication has to be effective enduku undali effective ga because when you are communicating there are so many hindrances amma in your communication so many problems arising while communicating entamma that is it is marred sometimes your communication is marred by misconceptions, misunderstanding, partial understanding, okay, obscurity, inga confusion. So what amma em rasana ikkada it is marred by your communication is marred by misconception, misunderstanding, partial understanding, obscurity, confusion. Marred ante enti marred ante something dysfunctional. Okay, ruin దీనికి మళ్ళీ సినోనిమ్స్ ఉన్నాయమ్మా దట్ ఈస్ వై దే టెల్ యూ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ సో దిస్ వర్డ్ క్యాన్ బి సింప్లిఫైడ్ యాజ్ డ్యామేజ్డ్ ఏంటమ్మా వేరే మీనింగ్ దీనికి ఏంటవుతుంది డ్యామేజ్డ్ మీకు అర్థమవుతుంది కదా సో హౌ ఈజీ ఇట్ ఇస్ ద సేమ్ వర్డ్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ వే ఇట్ ఈస్ నోన్ యాజ్ మార్డ్ సో డ్యామేజ్డ్ ఇంకా ఏం రూయిన్ RUIN ruin ruined అది ruin చేస్తారు మీరు అది డ్యామేజ్ చేస్తారు మీరు సో దానికి ఇంకో వర్డ్ ఏంటి మార్డ్ సో మన కమ్యూనికేషన్ డ్యామేజ్ అవుతుంది దేనివల్ల డ్యామేజ్ అవుతుంది మిస్కన్సెప్షన్స్ వల్ల మిస్కన్సెప్షన్స్ అంటే ఏంటి కన్సెప్షన్ అంటే ఏంటమ్మా ఇట్స్ నథింగ్ బట్ కన్క్లూజన్స్ రాంగ్ కన్క్లూజన్స్ వాట్ ఇట్ ఈస్ రాంగ్ కన్క్లూజన్స్ your misconception is nothing but wrong conclusions ఎందుకమ్మా సో వాట్ మీరు నార్త్ ఇండియా వాళ్ళు చెప్తే నార్త్ ఇండియా వాళ్ళు ఏం చెప్తారు తెలుగు తమిళ్ మలయాళీ ఇవి అంతా సేమ్ అని ఇవి అంతా ఒకటా అమ్మా తెలుగు మనకి వేరే లాంగ్వేజ్ కదా తమిళ్ ఇస్ ఫర్ తమిళనాడు మలయాళీ ఇస్ ఫర్ కేరళ సో దాంట్లో మళ్ళీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో మళ్ళీ వాళ్ళకి రాసింది లాంగ్వేజ్ ఉంటుంది ఓకే సో దే ఆల్ సౌండ్ సేమ్ బట్ ఆర్ దే సేమ్ నో కదా అంటే ఏంటి వాళ్ళు రాంగ్ కన్క్లూషన్స్కి వచ్చారు అక్కడ సో దట్ ఈస్ దేర్ మిస్కన్సెప్షన్ దే ఆర్ కన్సెప్షనలైజ్ they are thinking that Telugu, Tamil, Malayali is nothing but the same language, but which is wrong. They are different languages. Yes? So, adi misconception meaning. So, it means drawing wrong conclusions. Okay. Something you have heard, something you have listened, you are drawing a wrong conclusion on that. Misunderstanding ante meeku telusu kada.
మిస్అండర్స్టాండింగ్స్ మనలో బాగా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అవి అంతా చెప్తారు. సో యు నో వాట్ మిస్అండర్స్టాండింగ్ ఇస్. సో వెన్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ క్లియర్ దీస్ థింగ్స్ అరైజ్. ఓకే, కన్ఫ్యూజన్ అంటే తెలుసు కదా. సో ఇఫ్ యువర్ సర్ ఇస్ టెలింగ్ అ టాపిక్, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్తారు కదా సార్ మనకి అర్థం అవ్వట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంది. సో యు నో వాట్ ఈస్ ఆబ్స్క్యూరిటీ. వాట్ ఈస్ దిస్ అమ్మా? ఆబ్స్క్యూరిటీ అంటే ఓకే లాస్ట్లో తీసుకుందాం. పార్షియల్ అండర్స్టాండింగ్ అంటే హాఫ్ వింటారు, హాఫ్ అర్థం అవుతుంది, హాఫ్ వినరు, అది అర్థం కాదు. సో అది మీరు పార్షియల్ అండర్స్టాండింగ్. ఏంటంటే నా కమ్యూనికేషన్ అలాగుంది, ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, తర్వాత బోరింగ్గా ఉంది. అయితే అది మీరు పార్షియల్ అండర్స్టాండ్ చేశారు, పార్షియల్గా మీరు అండర్స్టాండ్ చేయలేదు. సో సంథింగ్ లైక్ దాట్. ఓకే, పార్షియల్ అండర్స్టాండింగ్, పార్షియల్ మీన్స్ హాఫ్, మీన్స్ సెమీ. ఓకే, ఇట్ మీన్స్ little, it means half. Okay, so that is partial understanding. I have understood half of what you have told me because I was not paying attention, because I am not clear, I am confused. So ఇది ఎక్కడైనా ఫిట్ అవ్వచ్చు. ఓకేనా? obscurity అంటే ఏంటమ్మా? obscurity అంటే another word is unrecognized. Okay, అన్రికగ్నైజ్డ్ ఇంకా ఉన్నాయి, బట్ విల్ కీప్ ఇట్ టు దాట్. అన్రికగ్నైజ్డ్ అంటే ఇప్పుడు మీరు చెప్తారు ఏం చేస్తున్న, ఎవరైనా మీరు అడిగితే వాట్ యు ఆర్ డూయింగ్ అంటే, మేడం వీఆర్ డూయింగ్ ఏంటిది ఫౌండేషన్. విత్ ఫుల్ ప్రైడ్ యూ విల్ సే ఐ ఎమ్ డూయింగ్ ఫౌండేషను. ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ ఫౌండేషన్ ఐ పాస్, ఐ విల్ జాయిన్ ఇంటర్మీడియట్. I'll join intermediate, after that I will go for articleship. ఇవి అంతా మీ స్టోరీ చెప్పేస్తారమ్మా. చెప్పిన తర్వాత వాళ్ళు ఇలా చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇవి అంతా దేని కింద అంటారు? వాట్ యు ఆర్ డూయింగ్ ఫౌండేషన్? యు ఆర్ డూయింగ్ ఫౌండేషన్ అండర్ సిఏ. ఇక్కడ మెయిన్ మీరు మర్చిపోయారు ఇంకా చెప్పటానికి. సో యూ హ్యావ్ నాట్ టోల్డ్ దట్ యు ఆర్ డూయింగ్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. యూ హ్యావ్ టోల్డ్ వాట్ ఈస్ దేర్ అండర్ ఇట్, వాట్ యూ విల్ డూ, బట్ యూ ఫర్గాట్ దిస్. సో అక్కడ కమ్యూనికేషన్లో గ్యాప్ వచ్చింది కదా. సో వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు ఆ కోర్సు అది అర్థం కాలేదు. సో దే డింట్ ఫాలో దిస్ ఆల్సో. అదే అని చెప్పావు కదా, ఏదో చెప్పావు కదా, వినీస్ వెళ్ళిపోయారు. సో వాట్ అమ్మా? అబ్స్క్యూరిటీ. ఎవ్రీథింగ్ షుడ్ బీ క్లియర్ ఫ్రమ్ స్టార్టింగ్ టు బిగినింగ్. ఇక్కడ మెయిన్ది మీరు చార్టర్డ్ అకౌంటెన్సీ సిఎంఏ సిఎస్ కోర్స్ చేస్తున్నారు, దాంట్లో మీరు ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తున్నారు, దాంట్లో ఇంటర్మీడియట్ రాస్తారు. ఇవి అంతా దీని కింద వస్తుంది. ఇది మిస్ అయిపోతే ఇవి అంతా రికగ్నైజ్ చేస్తారా ఎవరైనా? చేయరు. సో దట్ ఈస్ అబ్స్క్యూరిటీ. సో ఇన్ కమ్యూనికేషన్స్లో ఇవి అంతా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవి రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు బీ ఎఫెక్టివ్ విత్ యువర్ కమ్యూనికేషన్. సో దాట్ హౌ యూ విల్ బీ ఎఫెక్టివ్, that is been told in your course material. Okay, so ఏంటమ్మా అక్కడ marred by your communication is often marred by what are the problems I told you. సో అదే ఇక్కడ మీ టెక్స్ట్ బుక్స్లో రాస్తుంది. So it is a fact that our everyday communication is often marred by confusion, misunderstanding, misconception, partial understanding and obscurity. Okay, so we must keep the following in mind in order to convey the intended messages. So aim following amma, first one is clarity. Intama clarity. So ikkada క్లారిటీ అంటే ఏంటి జనరల్గా మీకు తెలుసు కదా, ఇట్స్ క్లియర్. క్లారిటీ మీన్స్ clear. Your message should be clear. Okay, how you can make it clear? You can make it clear by, tell me how you will make it clear. There has to be a purpose. Starting lo cheppanu, for anything you want to communicate there has to be a purpose. Okay, so ikkada nen simple ga em cheptunanu meeku, please bring me a glass of water. Okay, simple sentence amma.
purpose enti, I want to drink water. I'm asking you to please bring me a water. So inti anta clear ga undi kada, please bring me a glass of water. So there has to be a purpose. Okay, it has to be in a simple language amma. దీంట్లో మీకు అన్నీ అర్థమైంది కదా, ఎవ్రీ వర్డ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, yes or no? So I have used a simple language. Okay, that is why it is so clear to you. ఇంకా ఇంకా ఏముంది దాంట్లో? it is short and crisp. My message is short and crisp. It is in simple language. I have a purpose. I want you to go and get me a glass of water. So adi clarity. Edaina you have to communicate very clearly. You have to know what your purpose is. You have to use a simple language. Okay, you have to consider who your audience is. Okay, you have to consider them. Based on that, generally you will use a simple language. Oral communication lo, even in big companies outside, okay, in our general life, we use simple language. Why? Because it is easier that way. It's quick telling and quick responding. Okay, simple language, and it is short and crisp. Crisp into class I know it means short ga unte, crisp ante alaga it nunchuntundannamata. It will be there, your word will be standing. Yeah, it's please bring me a glass of water. That's it. It's clear and it is crisp. Okay, you cannot say madam నేను వినలేదు, మేడం మీరు ఏం చెప్పారో అర్థం కాలేదు, అవి అంతా దానికి ఏమి ఇక్కడ ఇది చెప్తే ఈ లైన్ చెప్తే మీరు చెప్పలేరు. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. So if you look into the definition, clarity adute em cheptaramma, any spoken or written communication should state the purpose of message clearly. The language should be simple. Yes or no? The language should be simple. Sentence ought to be short as the core message is lost in long convoluted sentences. Okay, message short ga untadi, long messages undakodu, evaru vinaru. Each idea or point must be explained in a separate bulleted points or paragraphs. Adi for writing, presentation చేసేటప్పుడు మీరు పాయింట్స్లో ఇస్తారు. ఓకేనా, large content కదా, so you have to draw their attention. Make it easy for the reader to grasp the intent of communicate. So that is your clarity. Yes, next we'll go for conciseness. It's almost same amma. Conciseness ante enti? It means compactness. Okay, it means short. Okay, so what I wrote here, it means that conciseness, compactness, brevity, it all means the same. Entante chinnaga chesi cheppatam. Edaina message ni when you are passing it on, it has to be short and compact. Okay, so conciseness, simple, short. Okay, for quick response. వాటర్ తెస్తారా లేదా? ఎస్ మేడం, నో మేడం. ఎంత క్లియర్గా అయిపోయింది అక్కడ. కన్సైస్నెస్. ఓకే, షార్ట్ and you're equally you're responding in a same way, yes or no. Okay, so that is your conciseness. So ikkada em cheptunnaramma, no one has the time to read long drawn out essays. Okay, besides the core content is lost in elaborate details. Elaborate ante very big details. Avoid using irrelevant words or adjectives. Okay, for example, you see, I mean to say, చెప్తాం కదా మేడం, యు సీ, ఓకే, యు సీ, ఐ మీన్ టు సే, ఇవి అంతా చెప్తాం, యూస్ చేస్తాం, కట్ కాపీ పేస్ట్. when you're hesitating to say something, okay, you're not clear about what you want to say, so you will use all this stuff. So ఎందుకు చెప్తున్నారమ్మా, why conciseness is important? It's because
in a corporate world there is very little time for long essays, long explanation, దానికి టైం ఉండదమ్మా. So you have to be very clear and very quick, and within a very short span you have to put your message forward. Yes, so response kuda alage quick gaane undali. Yeah, so there are no repetitions undakodu. Okay, next is your concreteness. Concreteness అంటే అర్థం అవుతుందా మీకు? కాంక్రీట్ అంటే సంథింగ్ వెరీ స్ట్రాంగ్, అంతే కదా? ఏమవుతుంది వెన్ యూఆర్ లిస్నింగ్ టు దిస్, వాట్ డూ యూ అండర్స్టాండ్? సంథింగ్ వెరీ స్ట్రాంగ్, కాంక్రీట్నెస్. మీకు స్టార్టింగ్లో చెప్పాను, మీరు కమ్యూనికేషన్ చేసేది నేను ఓరల్గా చెప్తే మీరు పట్టుకుంటున్నారా వర్డ్స్ని? లేదు కదా. ఎందుకు అక్కడ వన్ వర్డ్ యూస్ చేశాను? టాంజిబుల్ చేశానా లేదా? టాంజిబుల్ మీన్స్ వాట్ ఐ సే షుడ్ బి supported. It should be supported by facts or figures, information, whatever it may be. Okay, so it has to be, whatever you say should be strong, it should be concrete. Okay, concreteness. Tangible, your information, your communication should be tangible. Okay, it has to be backed up by your facts and information, right? Facts, information. Abstract, it shouldn't be abstract, they are saying. Facts and information. So ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగాయి కదా, సో ఎవరు గెలిచారంటే somebody will say Jagan has won. సో ఎక్కడ ప్రూఫ్ ఏమేది వార్డ్ వైజ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మీరు అడుగుతారా? పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ దే ఆస్క్ ఏ వార్డ్లో ఎంత సీట్స్ వచ్చాయి, how many people have come, how many people have voted. So it is backed up by your facts and information. చెప్తే what it's not చెప్పారు he has won the election. So how you're telling ante I will show you the ward wise list. Yes, so it is backed up by your facts and information. Alage company kuda general annual meetings, the general meetings lo they discuss so many profits, okay, what are the losses, what they have acquired, assets and all. Okay, so everything they will tell you will be backed up by a proper report. Yes, so that is your concreteness. So we'll take up the remaining in the next class.